జై శ్రీరామ్ అను ఈ శోభాయాత్ర వరంగల్ పట్టణంలోని మన భద్రకాళి ఆర్చ్ సమీపం నుండి వరంగల్ ఫర్నిచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శోభాయాత్ర అందరి ప్రేమ అభిమానాలతో సహాయ సహకారాలతో ఆ రాముని మీద ఉన్నటువంటి ఒక మనసుతో మనం అందరం కూడా ఈ యొక్క జై శ్రీరామ్ అనే నినాదంతో ఈరోజు అయోధ్యలో జరిగినటువంటి పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి మోడీ గారి ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠ కార్యక్రమము జరగడము, దాని తర్వాత మేము ఇక్కడ 5 గంటలకు శోభాయాత్ర చేసుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇదే కాకుండా రాముల వారంటే మనందరికీ తెలుసు, రాముని యొక్క చరిత్ర, రాముని యొక్క రాజ్యము, రాముని ప్రభంజనం. ఎందుకంటే రాముని యొక్క మార్గము ఏ రూపకంగానే దిశాదశ నిర్దేశించిండో అదే మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని ప్రతి హిందూ లోపల ఉంది. కానీ మనం ఏదో ఒక రూపకంగా కొన్ని సమస్యలతోటి మనం ఆ రోజు ప్రతిష్ఠించుకోలేకపోయినాం. మరి ఈరోజే మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మోడీ గారు చేసినటువంటి పునఃప్రతిష్ఠ కార్యక్రమము నిజంగా కూడా ఇది ప్రతి భారతీయుడు ఇప్పుడు ఏదైతే ప్రాణిగా జీవించినట్టు ప్రతి భారతీయుడు కూడా అదృష్టవంతుడిగా మనం భావిద్దామని చెప్పి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఫర్నిచర్ మర్చెంట్ అసోసియేషన్ అందరం కలిసి ఈరోజు ఊరేగింపు చేస్తున్నాము. రాముని విగ్రహ ప్రతిష్ట రోజున ఈరోజు మాకు ఇది సకృతం కల్పించిండు. దేవుడు మా అనుగ్రహం ఉండి మాతో చేయిస్తున్నాడు. ప్రతి సంవత్సరం మేము చేయాలని కోరుకుంటున్నాము. అది దేవుని కృపలో ఉంటే చేస్తాం. జై శ్రీరామ్.
రాముడి జన్మస్థానంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు వరంగల్లో మన భద్రకాళి గుడి ఆర్చి దగ్గర నుంచి 500 మందితోని శ్రీరాముని శోభాయాత్ర ప్రారంభం చేయడం ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ వరంగల్ డిస్ట్రిక్ట్ ఫర్నిచర్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మేమందరం యాత్రని ఎంతో బాగా చేయాలని నిర్ణయించుకొని పెద్దలు మన గట్టు మహేష్ బాబు గారు, మన సార్లు వీళ్ళందరి కృషితోటి అందరి సహాయకారాలతోటి ఈ యాత్ర చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరం యాత్రలో పాల్గొని ఈ యాత్ర దిగ్విజయంగా చేయాలని మేమందరం కోరుకుంటూ ఆ శ్రీరాముని కృపకు మీరందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.